నిఖిల్ ఓటింగ్ సామ్రాజ్యం మొత్తం ఒకేసారిగా కుప్పకూలిపోయింది. సో ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం నిఖిల్ సీజన్ 8 విన్నర్ అవ్వడం ఇంపాసిబుల్ గైస్. ఎస్, ఎందుకు అంటే నిన్న జరిగిన నామినేషన్స్ అనేవి నిఖిల్ ఓటింగ్లో భారీ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేశాయి. సో ఇక్కడ కొందరు వచ్చేసి ఇదంతా ఫేక్, ప్రతి దాంట్లో కూడా నిఖిలే టాప్లో ఉన్నాడు, నిఖిల్కే చాలా ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి, ఫస్ట్ పొజిషన్లో నిఖిలే ఉన్నాడు అనేసి కొందరు అనుకోవచ్చు. సో ఇదంతా తప్పు గైస్. కొందరు రివ్యూవర్స్ వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో లేడు ఓటింగ్లో. సో ఇక్కడ నేను కూడా వేరే వాళ్ళలాగా వ్యూస్ కోసం ఫేక్ ఇన్ఫోని క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలా అంటే నిఖిల్ని ఫ్లవర్ చేద్దాము అనేసి వైల్డ్ ఫైర్ చేశారు అనేసి తమ్నెయిల్లో ఫేక్ ఇన్ఫో పెట్టచ్చు. అండ్ ఇదే కాకుండా ఇంకా కొందరు రాజు ఎక్కడున్న రాజు అనేసి నిఖిల్ని ఈ విధంగా తమ్నెయిల్లో పోర్ట్రేట్ చేస్తున్నారు, అంటే నిఖిల్కి టాప్ ఓట్ పడుతున్నాయి అనేసి మీకు రివ్యూవర్స్ అయితే రాంగ్ గైడ్ చేస్తున్నారు, అంటే తప్పుదోవ పట్టిస్తున్నారు. సో ఇదంతా తప్పు గైస్. నేను అలా ఫేక్ ఇన్ఫో క్రియేట్ చేయాలి అనేసి వ్యూస్ కోసం అనుకోవట్లేదు. జెన్యూన్ గా నేను ఆన్లైన్ పోల్స్ లో చూసింది మాత్రమే చెప్తున్నాను. మీరు కావాలి అంటే ఆ పోల్స్ లోకి వెళ్ళి మీరు కూడా మీ ఓన్ గా చెక్ చేసుకోవచ్చు. వాటి యొక్క లింక్స్ అనేది ఈ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్ లో. మీరు కూడా లింక్ మీద క్లిక్ చేసి నిఖిల్ కి ఎన్ని ఓట్స్ పడుతున్నాయి జెన్యూన్ గా అనేసి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక నేను చూసినటువంటి ఆన్లైన్ పోల్స్ కు సంబంధించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫస్ట్ చూసిన సైట్ వచ్చేసి బిగ్ బాస్ తెలుగు ఓట్ ఆన్లైన్.in. సో ఈ సైట్ లోకి మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు, దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఈ సైట్ లో దాదాపుగా మనకు 1,30,000 ఓట్స్ అనేవి పడ్డాయి. ఇందులో నబిల్కే ఎక్కువగా ఓట్స్ పడ్డాయి. ఓటింగ్ లో నబిల్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఆ సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. 1,30,000 అంటే నాట్ ఏ జోక్ గైస్. సో ఫస్ట్ పొజిషన్ లో ఆ పోల్ లో మాత్రం నబిల్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్ లో నిఖిల్ ఉన్నాడు. సో దీని ప్రకారం మీకు ఏమర్థమైంది, నబిల్ కి ఎక్కువగా ఓట్స్ పడుతున్నాయి అనేసి ఈ పోల్ ద్వారా అర్థమైపోయింది. అండ్ ఇక సెకండ్ సైట్ వచ్చేసి బిగ్ బాస్ ఓటింగ్ తెలుగు.com. సో ఇందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మంచి ఓట్స్ పడ్డాయి. ఇందులో మనకి ఇంకా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి ఓట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఓట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, కాబట్టి ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఈ ఓటింగ్ ని మనం ఖచ్చితంగా నమ్మేయచ్చు గైస్. అండ్ ఇక ఇందులో మనకు టాప్ పొజిషన్ లో మనకు ప్రేరణ ఉంది, సెకండ్ పొజిషన్ లో నబీల్ ఉన్నాడు, థర్డ్ పొజిషన్ లో నిఖిల్ ఉండడం అయితే జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నేను చెప్పినటువంటి టాప్ ఆన్లైన్ పోల్స్ లో కూడా కూడా నిఖిల్ టాప్ పొజిషన్ లో లేడు ఓటింగ్ లో. సో ఇక్కడ నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీరు కూడా ఆ సైట్ కు సంబంధించిన 2 లింక్స్ మీకు కింద ఇస్తాను. ఇంకా చాలా లింక్స్ ఉన్నాయి, నేను ప్రతి దాంట్లో కూడా చూసాను. ఏదో ఒకటో రెండో దాంట్లో తప్పించి మిగతా అన్నింట్లో కూడా నిఖిల్ అయితే ఫస్ట్ పొజిషన్ లో లేడు. సో దీన్ని బట్టి మీరు ఏమనుకుంటారు, మీరు ఓట్ చేయాలి అనుకుంటున్నారా, మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. సో ప్రజెంట్ అయితే రివ్యూవర్స్ వల్ల నిఖిల్ ఎలాగో టాప్ పొజిషన్ లో ఉన్నాడు అనేసి ప్రతి ఒక్కరు కూడా రిలాక్స్ అవుతున్నారు. సో అలా రిలాక్స్ అయితే మీరే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం గైస్. సో ఇంతే గైస్, ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒకవేళ నేను తప్పు అనిపించినా కూడా మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.